అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గ్రీన్ చికెన్ చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశానో మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అసలు ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందండి ఈ గ్రీన్ చికెన్. చపాతీ, రోటీ, పుల్కా, పూరి, రైస్ వీటిల్లోకి చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా చేశానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో అన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూపించగలను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇక మీద కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇంట్లో చేసిన నెయ్యేనండి, ఇది బయట కొన్నదైతే కాదు. నేను 100 గ్రాములు గీ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, మన గీ అంతా కూడా బాగా హీట్ అయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ యాడ్ చేసుకుంటున్నా. చాలా స్లైసెస్ గా కట్ చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, మన ఆనియన్స్ అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇలాగే గోల్డెన్ బ్రౌన్ లోనే ఉండాలండి. ఆనియన్ మాడకూడదు, నల్లగా రాకూడదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడే ఫ్రెష్ గా మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను 1/2 కిలోతో గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద బాగా ఈ ఆయిల్ ఫ్రై చేసుకున్నామంటే గీలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాము. చూడండి, అల్లం వెల్లుల్లి ముద్ద బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ యాడ్ చేసుకొని పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి, ఉడికించుకుందాము. సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాము కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామంతా కిందకి మీదకి. పసుపు, ఉప్పు బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఉడికించుకుందాము. చికెన్ ఫ్రై అవుతూ ఉంది కదండి. ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలాలు చూపిస్తాను. ఇలా ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 7 గ్రీన్ మిర్చి వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర 2 యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగానే నానబెట్టుకున్న సోంపు, అలాగే సోంపు, జీడిపప్పు ఇలా నానబెట్టుకున్నాం కదండి. ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం మనము. ఇంకా తీసుకెళ్లి మిక్సీ చేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి పేస్ట్ మీకు. చూడండి, మనం వేసుకున్న పేస్ట్ చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. మరీ అంత మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్ చూపిస్తాను. చూడండి ఎలా ఉడుకుతుందో మన చికెన్. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి ఈ పేస్ట్ అంతా కూడా.
యాడ్ చేసుకొని కలుపుకుందాం ఒకసారి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మీరు చేసుకొని చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. చూడండి మన గ్రీన్ చికెన్ ఎలా ఉడుకుతుందో. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, రోటీ, పుల్కా, చపాతీ వీటల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే వాటర్ అయితే కొన్ని వేసుకున్నానండి, 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. ఎందుకంటే మనం వేసుకున్న పేస్ట్ కూడా బాగా ఉడకాలి కదండి, అందుకని నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుంటానండి. ఒక 5 మినిట్స్ అలా మీడియంలో ఉడికించుకుంటాను. చూడండి మన గ్రీన్ చికెన్ ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఒకసారి కలిపేసుకుందాము. ఈ క్రీమ్ వేయడం వల్ల అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాగే ఒక 3 మినిట్స్ ఉడికించుకుందామండి. నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటాను. చూడండి మన గ్రీన్ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటున్నాను. నాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. నాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుందండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, అంత బాగా వచ్చిందండి. అంత కలర్ఫుల్గా ఉంది అండి. అసలు స్మెల్ వస్తుంది, నిజంగా అసలు ఇప్పటికిప్పటికే తినాలని, ఉత్తి కూర తినాలనిపిస్తుంది. అంత బాగుందండి, అంత మంచి స్మెల్ వస్తూ ఉంది. అసలు చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండి గ్రీన్ చికెన్ చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూపించగలను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.